వెల్కమ్ టు శ్రీ సాయి అకాడమిక్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ క్లాస్ 10th స్టాండర్డ్ కోఆర్డినేట్ జామెట్రీ మెయిన్ పాయింట్స్. ఓకే, ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఫస్ట్ వన్, ద ఏరియా ఆఫ్ ట్రయాంగల్ ఫార్మ్డ్ బై ద పాయింట్స్ x1 y1 x2 y2 x3 y3. అంటే 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా అనేది యూజ్ చేస్తామన్నమాట. 1/2 modulus of x1 y2 minus y3 plus x2 into y3 minus y1 plus x3 into y1 minus y2. 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగల్ ఈ ఫార్ములా అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్, ద డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ p x1 y1 and q x2 y2 equal to square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. Distance between 2 points. 2 points ఇచ్చినప్పుడు x1 y1 x2 y2 ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. x2 minus x1 whole square plus y2 minus y1 whole square. Next, the distance of a point p x, y from the origin is. ఒక పాయింట్ ఇచ్చి ఆరిజిన్ 0 ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. ఒక పాయింట్ ఇచ్చి నెక్స్ట్ ఆరిజిన్ 0,0 ఇచ్చినప్పుడు ఇస్ స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అనే ఫార్ములా యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్, మిడ్ పాయింట్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్. అంటే మిడ్ పాయింట్స్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా x1 ప్లస్ x2 by 2 y1 plus y2 by 2. Okay. Next, area of triangle according to Heron's formula. Area of triangle according to Heron's formula equal to square root of s into s minus a, s minus b, s minus c. Actually formula area of triangle a is equal to half bh. But according to Heron's formula, square root of s into s minus a, s minus b, s minus c. Next, perimeter of triangle. Perimeter of triangle formula what? P is equal to 3a. But according to Heron's formula, perimeter of triangle according to Heron's formula, S is equal to a plus b plus c by 2. Okay. Next, the centroid of triangle is the point of intersection of its medians. Centroid of triangle and medians. పాయింట్ ఇచ్చినప్పుడు x1 ప్లస్ x2 ప్లస్ x3 by 3 y1 ప్లస్ y2 ప్లస్ y3 by 3. ఓకే. నెక్స్ట్, ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ విచ్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్. ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ విచ్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ a x1 y1 and b x2 y2 internally the ratio m1 is to m2. అంటే రేషియో ఇచ్చి నెక్స్ట్ 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా అనేది యూజ్ చేస్తాం అనమాట. ఏది m1 x2 ప్లస్ m2 x1 డివైడెడ్ బై m1 ప్లస్ m2. నెక్స్ట్ m1 y2 ప్లస్ m2 y1 డివైడెడ్ బై m1 ప్లస్ m2. ఓకే. నెక్స్ట్, స్లోప్ ఆఫ్ ద లైన్ కంటైనింగ్ ద పాయింట్స్ x1 y1 అండ్ x2 y2. స్లోప్ ఆఫ్ ద line containing the points x1 y1 and x2 y2 equal to y2 minus y1 divided by x2 minus x1. ఓకే. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.